హలో సుశీ, తప్పించుకుపోదామనుకున్నావా? ఎలాగైనా విజయం నాది. ఇవాళ నీకు పెట్టిన గురి తప్పి మీ బాబాయికి తగిలింది. రా, నీకేం భయం లేదు, మన కత్తికి ఎదురు లేదు. అంతా రెడీ. అసలు నువ్వు వస్తావో లేదో అనుకున్నా. బంగళాలో పెద్దవాళ్ళు ఎవరు లేరులే. ఎందుకలా బెదురుతావు? ఓ కత్తా, ఇదిగో స్నానం పెట్టి రెడీగా ఉంచా. ఒకే దెబ్బ, తల ఇటు మొండెం అటు, రెండు కల్పిస్తాను, ఇంటికి తీసుకెళ్ళు. ఈ దెబ్బతో గంగాడమ్మకు 4 నిండు జీవాలు బలి. ఒరేయ్, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను రా, ఎంతమందిని చూశాను. రా 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 రా, భయం లేదురా. టైంకి వచ్చానులే. ఒకే దెబ్బ, వీర స్వర్గం, నొప్పి లేని చావు. నాగన్నా, నీకు దండం పెడతారా కత్తి అవతల మరి? మా అమ్మకు నేను ఒక్కటి పాలు పెరుగు పోసి ముద్దుగా పెంచుకుంది నాగన్నా. ఆడపిల్లల మాటలు విని బుద్ధి గడ్డి తిని సిఐడి పని ఒప్పుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయరు. నువ్వు ఎన్ని హత్యలన్నా చెయ్యి, నేనెవరితో చెప్పను. అవును, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను? ఉండు, మా అమ్మని పిలుస్తాను. అమ్మా అమ్మా! ఏదో కక్కుర్చబడి కోడిని దొంగిలించాను సార్. అది నా కోసరం కాదు సార్, దీనికోసరం. ఇది నా లవ్ సార్, మా ఇంటి మహాలక్ష్మి. నా మాంసం కూరలో మసాలా సార్. ఏంటి బ్యా బ్యా అంటుంది? మాటలు రావు సార్, నాలికండ రిపేరు. అందుకని రాత్రుళ్ళు ప్రేమతో నన్ను హూ 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 అని పిలుస్తుంది. దానికి బదులుగా నేను అని జవాబిస్తాను. సైరన్ లాగా. అవును సార్, ఏదో పగల కలుసుకోవడానికి వీల్లేక రహస్యంగా రాత్రిపూట. చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. సార్, ఈ కోడి సంగతి మాత్రం సుశీలమ్మ గారితో చెప్పండి. చూడు, నేను భయపడుతున్నట్టు ఎవరితో చెప్పదు. నాగన్నా, నాగన్నా, నా పేరు మీకు ఎలా తెలుసు సార్? మరి తమరి పేరు? జేమ్స్ బాండ్ జూనియర్ 000. 000. ఒక 000. మాల, నువ్వు ఆడుతూ పాడుతూ ఉంటే ఓ అప్సరస దేవలోకాన్నించి దిగివచ్చిందా అనిపిస్తోంది. ఎప్పుడు నా అందాన్ని వర్ణించడమే కాని నా అతి గతి కనుక్కున్నదే లేదు. ఏమిటి మాలా ఈ నిష్ఠూరం? ఇంకా ఎన్నాళ్ళని లోకులకు భయపడి నాకీ అజ్ఞాతవాసం. మీరే సర్వస్వమని నమ్మేనే నన్ను పెళ్ళాడి నాకీ సంఘంలో ఒక గౌరవమైన స్థానం ఇవ్వకూడదా? దానికి ఇంకా ఆ రోజు రాలేదు. ఎవరికి? సుశీల. దాని పెళ్ళైన మరుముహూర్తానికే మన పెళ్లి. ఆ తరువాత మనకి చాటుమాటు సమావేశాలతో పనే లేదు. బహిరంగంగా నిన్ను నా భార్యగా నేరుగా నా బంగళాకే తీసుకెళ్తాను. అందాక కొద్ది రోజులు ఓర్చు. ఈ మాటే ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నారు. మీరు చెప్పగానే రాత్రికి రాత్రి బెంగుళూరు నుంచి మద్రాసు వచ్చారే. దిక్కులేక ఆత్మహత్యకు తలపండ నన్ను రక్షించి బ్రతుకు మీద ఆశ కలిగించారు. కానీ ఈ బ్రతుకు భరించడం నా వల్ల కాదు. మీ చేతులతో కొంత పిసుక చంపేయండి. తొందరపడకు, త్వరలోనే నీ కోరిక చెల్లిస్తాను. ఈ ఒక్కసారికి నా మాట నమ్ము మాల.
టికెట్స్ మేడ మీద ఉన్నారే ఆయనకి. కాదు కాదు, రోజు సిస్టర్కి. ఐసి నేను వయసులో ఉన్నప్పుడు ఈ డాన్స్ చేస్తూ ఉంటే చూసే వాళ్ళంతా మూర్చపోయేవారు డార్లింగ్. ఈ డాన్స్ నన్ను ఎంతో ఆకర్షించింది. నా ప్రేమ కానుక దాన్ని తీసి వెళ్తాను. ఇటుకే నువ్వు కూడానా? వద్దు మమ్మీ, వద్దు మమ్మీ, మమ్మీ, నో మమ్మీ. ఎంత చక్కని నోరు, ఎంత చక్కటి ముక్కు. మరొక్కటి మమ్మీ. మమ్మీ ఏమిటి అన్యాయం? 18 ఏళ్ల క్రితం నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఏమిటి ఈ పని? అప్పుడు అందంగా సన్నగా నాజుగ్గా ఉండేదానివి. నువ్వు మాత్రం అప్పుడు ఎంతో సన్నగా అందంగా ఉన్నావు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా? Yes, dear. నేనే మర్చిపోయా. విన్నావా డాడీ? What? ఇదాని డార్లింగ్, డర్టీ గర్ల్. షట్ అప్, యు షట్ అప్. ఇంత వయస్సు వచ్చి నువ్వా అందం గురించి మాట్లాడేది? వాట్? ఏమన్నా? మాకు వయసు వచ్చింది. ఏ నీకు తక్కువ? 56, ఇంకో 4 పోతే 60 జుబ్లీ. నీకు రాలా? 70 years old. నువ్వు నీ అందం అంత మేకప్. సిగ్గులేక నా హస్బెండ్ తో రొమాన్స్ చేస్తున్నావు నువ్వు. మమ్మీ, నేను చెప్పలే? ఆయనే హీస్ మై లవర్, జూలియస్ సీజర్ నిత్యానందం. ఐ సీ. ఐ am very sorry, my dear son-in-law. వాట్ ఈస్ దిస్ ఈస్ ఎ లిటిల్ డ్రామా. ఎక్స్క్యూజ్ మీ ఫాదర్ ఇన్ లా. మరి మీ భర్త గారికి భార్య గారు లేరా? లేరండి, ఆయన బ్రహ్మచారి. మరి నువ్వు? ఘోటక బ్రహ్మచారి, నాట్ మ్యారీడ్, ట్రయింగ్ టు మ్యారీ. టుడే ఐ am very happy. I am very happy. నువ్వు నా డాక్టర్కి మ్యారేజ్ చేసుకోవాలి. చెప్పండి మీరు. నిజంగా నువ్వు మొగాడివా? అనుమానం అక్కర్లేదండి, దైవ సాక్షిగా మగాడిని. భార్యాభర్తలుగా లేకపోతే ఇల్లు అద్దెకి ఇవ్వరని ఏదో నాటకం ఆడాం. క్షమించండి మామగారు, అత్తగారు. క్షమించండి. మనము ఎందుకు ఇక్కడ? కమాన్. జూలీ. మాట్లాడరే, చెప్పండి మీ నిర్ణయం. ఈ బంగ్లా ఖాళీ చేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదామనుంది. అంతులేని హత్య భయం వల్ల కాదు ఇన్స్పెక్టర్, మనస్సుకు కాస్త శాంతి దొరుకుతుందని ఆశగా కూడా ఉంది. మీకు అటువంటి అభిప్రాయం ఉంటే నేను అడ్డు చెప్పను. అలాగే కానీ ఇన్స్పెక్టర్, వచ్చే 14వ తేదీ మా సుశీల పుట్టినరోజు. ప్రతి సంవత్సరం మా కుటుంబంలో గొప్పగా జరుపుకునే వేడుక అదొక్కటి. పోనీ 14వ తేదీ నా వేడుక జరుపుకుని 15వ తేదీనే బంగ్లా ఖాళీ చేయండి. అక్కర్లేదు. నా పుట్టినరోజు పండుగ అంత ముఖ్యం కాదు. ముఖ్యమైన దానికి ఇది సమయం కాదు. మళ్ళీ చెప్తున్నా, అసలు నాకేమాత్రం ఇష్టం లేదు. క్రిందటేడు అందరూ ఉన్నారు. నా చేతిలో 1000 రూపాయలు పెట్టి లాంగ్ లివ్ సుశీల అని పెద్ద బాబాయ్ ఆశీర్వదించారు. హ్యాపీ బర్త్డే పెళ్లి పాట పాడింది. చంద్రం బాబాయ్ నన్నెంతో ప్రేమతో ఎత్తుకుని వేశారు. రాజశేఖర్, నేను వస్తా. మంచిది. ఇన్స్పెక్టర్, మీరు చెప్పినట్టు మా సుశీల పుట్టినరోజు పండుగ అయ్యాకే ఈ ఇల్లు ఖాళీ చేస్తాను. అంతవరకు మీకు ఏ అపాయం రాకుండా కావలసిన పోలీస్ బందోబస్తు అంతా నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ. అసలు ఆనాడే హంతకుడు భాస్కర్ చేతుల్లో చిక్కి ఉండవలసింది. కొంచెంలో తప్పిపోయింది. పాపం ఆ పసివాడికి ఏ అపాయం జరగలేదు. అంతవరకు నయం. బైది బై మిస్టర్ రాజశేఖర్, మీరు 15వ తేదీన ఈ బంగ్లా ఖాళీ చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఏ మీ మంచికి చెప్తున్నా. వస్తాను. సుశీల, నువ్వెంత ద్వేషించినా నా బిడ్డవేనమ్మా. నా తోడ పుట్టిన వాళ్ళంతా ఒక్కసారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నా బ్రతుకు ఎలా ముగుస్తుందో తెలియదు. నా మరణానికి ముందు
నా బిడ్డ పుట్టినరోజు పండుగ జరుపుకునే అవకాశం ఆనందం నాకు కలుగని తల్లి. బాబాయ్ అమ్మా సుశీల, హలో డాక్టర్, రండి. మీరు రారేమో అనుకున్నాను. ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఈవేళ రాకుండా ఉంటానా? అవునవును, మనమంతా కలిసి ఈ బంగళాలో జరుపుకునే ఆఖరి వేడుక ఇదేగా. ఎస్ ఎస్. రండి. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ సుశీల. థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ. విష్ యూ లాంగ్ లైఫ్. థ్యాంక్ యూ. సుశీల, నీ పుట్టినరోజుకు నా కానుక తల్లి.